'యుఐ' ఒక స్ట్రెయిట్ సటైరికల్ మూవీ. మరీ ఓవర్ కన్‌ఫ్యూజ్ చేసే మూవీలా అనిపించలేదు గానీ, కొన్ని సీన్స్‌కి చాలా డీప్ మీనింగ్ ఉండేలా సింపుల్ వేలో రిప్రజెంట్ చేశారు. ఈ మూవీ కూడా కోర్ పాయింట్‌ని ఫోకస్ చేశారా? ఆర్ జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌కి వచ్చారా అనే పాయింట్‌ని కూడా సటైరికల్‌గా మూవీలోనే క్వెషన్ చేశారు. 'యుఐ' అలియాస్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్‌గా డిఫరెంట్ జానర్స్ చూసేవాళ్ళు ట్రై చేసే సినిమానే. ఈ సొసైటీకి ఎవరైనా మంచి చేద్దామని వస్తే సొసైటీ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తుంది? పొలిటీషియన్ ఇచ్చే ఫ్రీబీస్ అండ్ పొలిటీషియన్‌ని ఒక కింగ్‌లా చూసుకునే ప్రజలకి ఏమవుతుంది? ఎంత దరిద్రమైన స్టేజ్‌లో ఉన్నా ప్రజలకి ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లు ఇలా చాలా పాయింట్స్ ఎస్పెషల్లీ క్లైమాక్స్‌లో చాలా ఎక్కువ పాయింట్స్‌ని టచ్ చేశారు. ఉపేంద్ర గారు అటు డైరెక్షన్ చేస్తూనే డ్యూయల్ రోల్‌లో చేయడం విశేషం. హీరోయిన్ క్యారెక్టర్ అసలు అక్కర్లేదు ఈ మూవీకి. మూవీ స్టార్ట్స్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే. ఆల్రెడీ 'యుఐ' రిలీజ్ అయ్యి 1% ఆఫ్ ఆడియన్స్ ఎలా ఫోకస్ అవుతున్నారు అని డైరెక్టర్ ఈ మూవీ ఎలాంటి అవుట్‌పుట్ ఇస్తుందో ఒక సటైరికల్ వేలో యాక్సెప్ట్ చేశారా అని కూడా అనిపించింది. ఒక బీజీఎం వస్తుంది. అది కాస్త ఆడ్‌గా ఉందేమో అనిపించింది. రెస్ట్ ఇట్స్ ఎ డీసెంట్ మూవీ టు వాచ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ వి ఆర్ అండ్ హౌ వి మే గో. మై రేటింగ్ ఈస్ 3.5 ఔట్ ఆఫ్ 5. వాటర్ దగ్గర ఒక ఎస్కేప్ సీన్ ఉంటుంది. అది చాలా బాగా కంపోజ్ చేశారు అనిపించింది. ఈ మూవీ చూసాక ఈ టాపిక్‌ని ఇండైరెక్ట్‌గా రిప్రజెంట్ చేసి ఉండొచ్చని మీకు ష్యూర్‌గా అనిపిస్తుంది. ఇలా చాలా ఉంటాయి. ఎనీహౌ ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. మీకు నియర్ బై థియేటర్ ఉంటే 2 hours 15 minutes ట్రై చేసేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఫిల్మీ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.